కరోనా టైంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డైరెక్టర్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 సినిమా రూపొందుతోంది. తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా అఘోరీగా కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. నాగసాధువు మహాశివుడి నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావటంతో టీజర్ లాంచ్ అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 22న కుంభమేళాలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని అక్కడే టీజర్ ను విడుదల చేయబోతున్నారు. సినిమాకు బజ్ క్రియేట్ చేయడంతో పాటు సెంటిమెంట్ గా కలిసి వస్తుందనే విశ్వాసంతో మేకర్స్ ఈ విధంగా టీజర్ లాంచ్ ని ప్లాన్ చేశారని సమాచారం. ఇటీవల కుంభమేళాలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 3-4 రోజుల పాటు బోయపాటి అక్కడికి వెళ్లి మరీ షూటింగ్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు ఓదెల 2 సినిమా టీజర్ ను అక్కడ విడుదల చేయటం కోసం ప్లాన్ చేశారు. తెలుగు ఫిలిం మేకర్స్ ఈ వినూత్న ప్రయత్నాలతో మంచి పబ్లిసిటీ దక్కటంతో పాటు అన్ని విధాలుగా కలిసి వస్తుందనే విశ్వాసంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మహా కుంభమేళాను ఇతర భాషల సినీ ఇండస్ట్రీలతో పోల్చితే తెలుగు సినిమా మేకర్స్ ఎక్కువగా వినియోగించుకుంటున్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో హెబ్బా పటేల్, పూజిత పొన్నాడా, వశిష్ఠ, ఎన్ సింహ, సాయి రోనక్లు కీలక పాత్రల్లో నటించారు. ఆహాలో స్ట్రీమింగ్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా భారీ వసూళ్లు రాబట్టేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే సీక్వెల్ ను ప్లాన్ చేశారు. తమన్నా ఈ సినిమాలో నాగ సాధువుగా కనిపిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మొదటి పార్ట్ కథతో సంబంధం ఉంటుందా లేదా అనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఏదో ఒక పాయింట్ ను 2 పార్ట్లకు లింక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓదెల 2 సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.